నేను ఆరంభపు దినాల్లో దేవుని పనిలోకి వచ్చిన దినాల్లో చాలా ఆశ నాకు. ఏం ఆశ అంటే, చాలామంది దైవజనులు చక్కగా వాడబడుతున్నారు. ఆ దైవజనులు వాడబడినట్టుగా కనీసం ఒక్క రోజైనా నేను నిలవబడి మాట్లాడటానికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఆశ కలిగి ఉండేవాడిని. హల్లెలూయా. ఒకసారి జనవరి 1 తండ్రి సన్నిధిలో ఇక సేవ తర్పీదులో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఒకసారి వెళ్ళి చెరువు దగ్గర 31 రోజు, 1 తారీఖు, 31 అయిపోయింది, 1 తారీఖు జనవరి 1 చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. మా మొదటి అనుభవాలన్నీ కూడా షాలేమన్నను చూసి చెరువు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేటువంటి అనుభవాలు ఆరంభంలోనే దేవుడు కృప చూపాడు. అప్పుడు హల్లెలూయా. అన్న ఇప్పటికీ అది సాధన చేస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం సమయం వచ్చినా చెరువు దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ఆ చెరువు దగ్గర ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఒకరోజు దేవుణ్ణి అడిగా, దేవా నీ పని చేయాలని ఆశ ఉంది, నిలవబడి మాట్లాడటానికి అసలు నాకు మాటలు వస్తాయా రావా? నాకైతే ఆశ ఉందయ్యా, నాకు అవకాశం ఇస్తావా అని చెప్పి అడిగితే ఆ రోజు 4 గంటల దాకా ప్రేయర్ చేసుకొని ఉదయం వెళ్ళి మందిరం దగ్గరకు వచ్చా. మందిరం దగ్గరకు వస్తే ఆ రోజు మిఖాయేల్ పాస్టర్ గారికి, ఆరంభంలో మిఖాయేల్ పాస్టర్ గారు బాగా కోటాలకు వెళ్తుండేవాడు మేము వచ్చిన తొలి దినాల్లో. ఆ రోజు ఆ పాస్టర్ గారికి బాగాలేదు, సడన్గా కోటానికి వెళ్ళాలి. ఆ రోజు నాతో ఒక బ్రదర్ వచ్చి, ఆ బ్రదర్కి బాగాలేదు, ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు వాడబడతావా అని అడిగాడు. అప్పటికి నేను ఎప్పుడు కూడా బయట నిలబడి మాట్లాడాల, కానీ తర్పీదులు అక్కడక్కడ 10 నిమిషాలు, పావుగంట మాట్లాడేవాడు. ఆ మాట అడగగానే చెమటలు పట్టేసినాయి నాకు, ఒళ్ళంతా నీరు గారినట్టు అయిపోయింది. ధైర్యం జాల, వెళ్తాను అంటాక ధైర్యం జాల. అప్పుడు దాకా ఏమడిగి వచ్చాను దేవుని దగ్గర, దేవా నన్ను వాడుకోవా, నాకు అవకాశం ఇవ్వా అని చెప్పి అడిగా. సడన్గా వచ్చి నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి చెప్పాలి అనగానే తెలియకుండా భయం ఆవరించింది నన్ను. ఇక ఏం చెప్పలేక ఈసారి ఎప్పుడైనా వెళ్తాలి అని చెప్పేసి ఆ బ్రదర్తో ఆ మాట చెప్పి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళా. చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని మళ్ళీ ఏడ్చా. ఏమని, దేవా అవకాశం ఇవ్వవా అని చెప్పి అడిగి 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 వెళ్తే అవకాశం ఇచ్చావు. తీరా ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి నిలబడి మాట్లాడటానికి నాకు ధైర్యం చాలలేదు, నాకు భయం ఆవరించింది. దేవా నువ్వు తప్పితే నాకు సహాయం చేయగలిగిన వారు లేరయ్యా, నువ్వే ఆ ధైర్యాన్ని, శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నా. అట్లా చిన్న చిన్నగా తర్వాత దేవుడు అవకాశాలు ఇస్తూ దైవజనులు షాలేమన ద్వారా పంపబడుతూ కొన్ని ప్రాంతాలకు దేవుడు కృపను బట్టి ఆయన గురించి మాట్లాడటానికి కొంత అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. షాలేమన్న మాట్లాడుతుంటే నాకు అనిపించేది, అన్న చెబుతుంటే చాలా చక్కగా, అసలు రోడ్డు మీద ఎక్కడన్నా చెప్తేనేమో ఇళ్ళ దగ్గర జనాలందరూ కూడా లోపల ఉన్న వాళ్ళు బయట కూర్చొని వచ్చి వింటారు. అసలు అన్నలా కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే నా జీవితం ధన్యం అయిపోయిందని, ఎందుకంటే మాదిరిగా పెట్టుకొని అడుగులు వేస్తున్నాం కదా. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఒక్కనే కాదు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో అనేక మంది దైవజనులు ఆ విధంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటి అంటే, దేవుడు అన్నకిచ్చిన వాగ్దానం ఒకటి, రెండోది మనకిచ్చినటువంటి అవకాశాలు, ప్రోత్సాహం, ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామందికి దేవునిలో వాడబడాలని ఆశ ఉంటుంది, దేవుని పరిచయం చేయాలని, సేవ చేయాలని ఆశ ఉంటుంది. వారికి కూడా నేను చెబుతున్నా, దేవుడు అన్యాయస్తుడు కాదు. అయితే మనం ఒకటే, దేవుడు పిలిచేంత వరకు ఆయన సమయం కోసం ఎదురు చూడటమే కాదు, విశ్వాసంతో అడుగులు వేయాలి. హల్లెలూయా.
బలహీన పడకూడదు, అధైర్యపడకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన వాడుకుంటాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.